ఓం దక్షిణామూర్తి అయిన మహా. సో నమస్తే అండి. ముందుగానైతే మనమైతే ఈరోజు ఎక్కడున్నామంటే పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామివారి దగ్గరనైతే ఉన్నాము. సో ఈ రోజైతే స్వామివారికి అయితే ప్రత్యేకమైనటువంటి పూజలే కానీ ప్రత్యేకమైనటువంటి అలంకరణే కానీ మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు అయితే చాలా మహిమ గల దేవుడట. అంటే ఈ యొక్క దక్షిణామూర్తి స్వామికి మనము 24 వారాలు ఆ స్వామి యొక్క ఆధీనంలో ఉండి ఆ స్వామి యొక్క పూజలు కనుక చేసినట్లయితే సో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యలే కానీ లేదంటే భార్యాభర్తల సమస్యలే కానీ లేదంటే పిల్లలకు వాళ్ళకి ఏదైతే తెలివి మందగించి వారు క్రమంలో లేకపోతే ఈ యొక్క స్వామివారికి మనము పూజ చేస్తే ప్రతి ఒక్క విషయం అయితే మంచిగా జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి యొక్క భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి విషయం. మన దక్షిణామూర్తి దేవాలయానంగా ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి స్వామివారికి అభిషేకం చేయించుకోవాలనుకున్నా లేదు స్వామివారికి పూజ చేయించుకోవాలనుకున్నా మన దేవాలయానికి వచ్చి చేయించుకున్న వారు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా కోరికలు అందరికీ తీరాయి. ఎంతోమంది భక్తులు ప్రత్యక్షంగా చెప్పి ఉన్నారు. కాబట్టి స్వామివారికి ఆరాధన ఎలా చేయాలి, స్వామివారికి పూజా కార్యక్రమం చేస్తే ఏ ఫలితం వస్తుంది అని అంటే ఒక మాటలో చెప్పడానికి లేదు. ఎందుకంటే సమస్తం ఇచ్చేది ఒక గురువే. కాబట్టి ఆ గురువుకి ఆరాధన చేస్తే సమస్తం మనకు అన్నీ వచ్చినట్టే. కాబట్టి ఆ గురువుకి ఆరాధన వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. అయితే మనం ఈ రకంగా స్వామివారికి ఏ రకంగా పూజ చేయాలి, ఏ కామ్యంతో పూజ చేయాలి, ఏ కామ్యంతో పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అని అనడానికి ఏదీ లేదు. ఎందుకంటే సమస్తం ఇచ్చేది గురుదక్షిణామూర్తి. కాబట్టి ఆయనకి అభిషేకం చేయించుకుని అర్చన చేయించుకుని వెళ్ళడం ద్వారా మీ మనసులో ఉండే కోరికన్నీ కూడా నెరవేరుతాయని చెప్పగలను. ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గురువుకి సమస్తం అన్నీ తెలుసు. ఆ గురువుకి ఏది ఏ సమయంలో ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి మనం వచ్చి మనం చేయాల్సిన పద్ధతి విధానంగా భగవంతుడికి మనం చేయాల్సిన పూజా కార్యక్రమాలను అన్ని అందించేస్తే మన ఆ సమయానికి మనకు అన్ని అందిస్తాడు. కాబట్టి ఎంతో మంది పూజలు చేయించుకున్న వాళ్ళందరికీ ఫలితం వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది 17వ సంవత్సరం అండి. ఇది జరపబట్టి 17వ సంవత్సరం అవుతుంది. మన నాగరాజన వాళ్ళు అప్పుడు ఆ పాతకాలంలో రాయి ఉంటే రాయిని మొక్కుతారు. అప్పుడు ఎక్కువ మంది రాయకపోతే అమ్మవారిని నిలబెట్టి ఆమెని కలుపుకొని ఇప్పుడు 17వ సంవత్సరం వార్షికం ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవం వచ్చేసి 17వ సంవత్సరం ఇది వార్షిక ఉత్సవం. అట్లానే ఎత్తెత్తున ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా జరుపుకుంటా ఇట్లనే అన్నదానం చేసుకుంటా అమ్మవారు ఊరేగింపులు చేసుకుంటా ఇది 17వ సంవత్సరం. ఇది రాత్రిరేమో రథోత్సవం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పల్లకి ఉంటుంటే ఈసారి ఇంకా రథోత్సవం చేద్దామని చెప్పి రథోత్సవం చేయడం స్టార్ట్ చేసినాము ఈ ఇయర్ నుంచి. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 5 o'clock అమ్మవారి రథం ఉంటుంది. ఆ రథంలో మన బస్సు అంతా పంజాగూడ బస్సు అంతా ఊరేగింపు పంజాగూడ బస్సు అంతా సాకలు పోసుకుంటా అంతా ఇంకా ఆ వేలో వెళ్తూ వచ్చి మళ్ళీ లాస్ట్కి ఇక్కడ ఎండ్ అవుతుంది. మేము అనుకున్నట్టు మేము ఇవాళ దినం ఇట్లున్నామంటే అమ్మవారే మేమున్న చుట్టుపక్కల ఉన్నంతా కూడా ఆమెను నమ్ముకునే ఉంటాము. మేము అనుకున్నట్టు మాకు ఆమె కలిగిస్తుంది. ఆమెను నమ్ముకునే మేము ఇంత ఎత్తున మేము ఎదుగుతున్నాము. ఆమె నమ్ముకునే చేస్తున్నాం ఏది చేయాలా. లేదు నాగరాజన్న అని ఉన్నాడు మా అన్న, ఆయన చూసుకుంటాడు, నేను చూసుకుంటా, వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసుకుంటారు. రాణి ఆంటీ అని ఉంది, వాళ్ళు వారం అభిషేకం చేయడం ఫ్రైడే అభిషేకం చేయడం జరుగుతుంది. ఆంటీ చేయిస్తుంది. ఇప్పటి నుంచి కాదు అమ్మవారిని పెట్టినప్పటి నుంచి కూడా వారం ఆంటీ ఫ్రైడే అభిషేకం చేసి ఆంటీ వాళ్ళందరూ కూడా వస్తారు. అందరు వచ్చి కూడా ఫ్రైడే చేయడం జరుగుతుంది. అమ్మవారిని అంత మంచిగా చక్కగా అలంకరించారు. రాణి అంటే ఉంటది, వాళ్ళ కోడలు విద్యా గారు అని ఉంటారు, నాగరాజన్న వాళ్ళ వైఫ్. వాళ్ళిద్దరు కూడా అత్త కోడలు ఇద్దరు చేస్తారు. వాళ్ళు అమ్మవారికి వాళ్ళే అలంకరణ చేయడం కానీ ఇది చేయడం కానీ. నవరాత్రుల్లో కూడా సేమ్ ఇదే 9 రోజులు ఇంకా ఘనంగా చేస్తాం. అప్పుడు కూడా 9 రోజులు నవరాత్రులు 9 రోజులు కూడా ఇంకా ఘనంగా చేయాలి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మీరు అన్నదానం కూడా అన్నదానం ఏర్పాట్లు అయినాయి. సాయంత్రం రథోత్సవం ప్రోగ్రామ్ అయింది. అంత నాగరాజన్న నేను మేమంతా కలిసి గుడిలో ఉన్న ఆంటీ వాళ్ళు అందరం ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎంచున పెంచుకుంటా వెళ్తున్నాం. అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్కిస్తున్నారు? ఈ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఉంటుంది.
మన ఈ ఉత్సవం అప్పుడు కూడా బోనాలు ఎక్కేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క యానివర్సరీ ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి ఎక్కేయడం జరుగుతుంది. అంటే యానివర్సరీ సెపరేట్ గా చేస్తారు, బర్త్డే సెపరేట్. సేమ్ అదే వార్షికోత్సవమే. ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవం బోనాలు సపరేట్, ఇది సపరేట్. బోనాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అమ్మవారు ప్రతిష్ఠించిన రోజు ఇది ఆగస్టు 7th. అప్పుడు మేము ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం అమ్మవారు. థ్యాంక్స్ అండి. నల్లపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయో చూద్దాం. బాగున్నారా? బాగున్నా అండి. మాకు పోషం తెల్లి అంటే చాలా ఇష్టం. బాగా ఏదన్నా అనుకున్నది అవుతుంది, బాగా నమ్మకం. కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇలా వచ్చినందుకు చాలా మామూలుగా మనసుకి హాయిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ తెల్లి అయితే బాగా నమ్మకం. ఏదన్నా అనుకున్నది అవుతుంది. తెల్లి ఏ కష్టాల్లో ఉన్నా కష్టాలు తీరుతుంది తెల్లి. మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారి భక్తురాల్లాగా కనిపిస్తున్నారు. ఆ అమ్మవారి గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? అమ్మవారు చాలా స్వచ్ఛమైన తెల్లండి. ఏదనుకున్నా అనుకున్నది అయితే అవుతుందండి తెల్లికి. ఏదన్నా మనం మొక్కుకున్నామంటే మొక్కు తీర్చాం, అనుకున్న వెంటనే గుడికి వస్తాం, మొక్కు తీర్చుకుంటాం. మనం ఆ తెల్లిని మనసులో పెట్టుకుని వెళ్ళామనుకో అనుకున్న పని కంపల్సరీ అవుతుందండి. ఆ తెల్లిని దండం పెట్టుకుని వెళ్తే చాలండి. ఆ తెల్లి అనుకునే మన మనసులో పెట్టుకుని వెళ్తే అనుకున్నది అవుతుంది. అంత నమ్మకం ఆ తెల్లి అంటే మాకు. అమ్మవారి గురించి ఇక్కడకు వచ్చిన భక్తులందరూ చాలా విధాలుగా చాలా స్వచ్ఛమైన తెల్లి అండి. చాలా మయం గల తెల్లి, కోరికలన్నీ నెరవేర్చి తీరుతుంది. చాలా మంచిగా తీరుతుంది. నమ్మకం అది కరెక్టే అండి. అది కరెక్టే. చాలా బాగా అనుకున్నది అవుతుంది, మనసులో అనుకోవాలి. తల్లి మాకు చాలా నమ్మకం, సత్యమైన తల్లి. ఏది తలుచుకున్నా గానీ అవుతుంది. ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అన్నిట్లోనే తల్లి మాకు అనిపిస్తుంది. మీకేమన్నా అనిపించిందా ఇట్లా అమ్మవారిని నమ్మాలి అని? చాలా చాలా అనిపించింది, చాలా చూపించింది తల్లి మాకు. అమ్మవారిని అంత మంచిగా చక్కగా అలంకరించారు, బండారితోని మంచిగా అలంకరించారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ మాకు చాలా మంది ఒక టీం లాగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇలా చేస్తారు. చాలా బాగా, చాలా భక్తితోటి, శ్రద్ధతోటి, ఇంట్రెస్ట్ తోటి చేస్తారు. ఆ తల్లికి అలా చేయడం అందరికీ చాలా ఇష్టం. అమ్మవారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మీరు ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం. మేము ఆంధ్ర, మాకు బోనం గురించి తెలీదు, కానీ తల్లికి బోనం అంటే ఇష్టం అని చెప్పి ఇక్కడ చేసే వాళ్ళ ద్వారాగా వాళ్ళ హెల్ప్ తీసుకుని మేము కూడా చేస్తాం. అలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బోనమా? తల్లి బర్త్డేనా? అమ్మవారి పుట్టినరోజు. అమ్మవారి పుట్టినరోజు 17 సంవత్సరాలు అయింది. బోనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు? 3 years నుంచి. నమస్తే. మీరు అమ్మవారిని ఎప్పటి నుంచి కొలుస్తున్నారు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి. మీకేమన్నా మంచిది మంచిగా అనిపించింది. ఏమనిపించింది మంచిగా? మేము అనుకున్నాయి మీ అనుభవం మా అబ్బాయి మొక్కుకున్నాడు. నేను చేతనంత మట్టికి నేను పలకి తీస్తాను ప్రతి ఏడు అమ్మవారి బర్త్డేకి అని చెప్పి చేస్తున్నాం. మేమే పలకి తీసి చేస్తున్నాం. మీరే చేస్తారా? మేమంటే కాదు, అందరూ కలిపి. అమ్మవారిని అలా మంచిగా మరి అమ్మవారిని ప్రతిరోజు ఎవరు ఆంటీ వాళ్ళే చేస్తారు. అంతా వాళ్ళే చూసుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వారం అలా లేదు, వారం వారం ఆంటీ వాళ్ళే చేస్తారు. నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 30 years. మా కులదేవత నల్లపోచమ్మ. ఆమెకు మేము వచ్చినప్పటి నుంచి మాకు అన్ని సిరి సంపదలు ఇచ్చింది. మేము అనుకునే అన్ని మాకు నెరవేర్చినది. మీకు అంటే ఒకటి ఏదైనా చెప్పగలుగుతారా? మీకు నేను అనుకున్నాను మా ముగ్గురు బాబులను బయటికి పంపించాలనుకున్నాను. అది మాకు నెరవేరింది. మా పాప మ్యారేజ్ కావాలనుకున్నాను, అది అయ్యింది. మా మరుదులది ఇంకో 2 కోరికలు ఉన్నాయి, అది కూడా కావాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత ఇంకోటి మా బాబుది మ్యారేజ్ కావాలని అనుకుంటున్నాను. వాళ్ళు సెటిల్ అయితే ఇంకా ఇక్కడ మేము ఏదైనా చేయించాలని అనుకుంటున్నాను. అమ్మవారిని ఇంత మంచిగా అలంకరించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేము అందరం వర్షాశ్రమంలో చాలా మంది ఉన్నాం, లేడీస్ అందరు కలిసి అమ్మవారికి ఇచ్చేస్తాము. ఇక భక్తులందరూ వచ్చి తనకు నచ్చినట్టు వాళ్ళు కోరిక నెరవేర్చుకొని వాళ్ళకు సంతృప్తి కలిగినట్టు వాళ్ళు దీవెనతి ఇచ్చి వెళ్తారు. ఆమె కొలిచిన వల్లనే అందరి భక్తులు కొంగు బంగారమై పోతున్నారే తప్ప ఇక్కడ ఎవరికి ఆశ అనేది నిరాశ కాలేదు. మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిరోజు మీరు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అమ్మవారికి పూజ చేస్తే ఎట్లా ఉంటదంటే మనకు వచ్చిన
సమస్య ఏమైనా ఉంటే అమ్మవారికి చెప్పుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. వీక్లీ వస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారు మా ఇంటి దేవత నల్లవోషమ్మ. ఓకే. ప్రతి కోరికలు తీరుస్తుంది, మనం ఏది అనుకున్నా కూడా తీరుస్తుంది. మీరేమన్నా కోరిక కోరుకున్నారా ఎప్పుడన్నా? అంటే ఇక ఇంట్లో ఉంటాయి కదా అదే నార్మల్గా. మీరు మీ కోరిక నెరవేరితే మీరు అమ్మవారికి ఏమి ఇస్తానని? అంటే ఇలా మా అబ్బాయి లాస్ట్ టైము అమ్మవారికి తన ఉద్యోగం వస్తే తనకు నగలు చేపిస్తాను, చేపించారు, నగలు చేపించారు. నేను ఒక 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను టెంపుల్కి. నేను అనుకున్నవన్నీ నెరవేరినాయి. అంటే కోరలేదు కానీ స్వామి నాకు ఏ టైంకి ఏది అవసరమో అది నాకు సమకూర్చారు. మా గురువుగారు ప్రసాద్ స్వామి గారు ఎలా చెప్తే అలాగా 24 వారాలు చేశాము. దానివల్ల మా బాబు కూడా చదువుకోవడానికి వేరే దేశానికి వెళ్ళటం జరిగింది. అన్నీ అనుకున్నట్టే జరిగినాయి. అందుకని అది ఆపకుండా అలాగా కంటిన్యూ చేస్తున్నాం నేను 3 సంవత్సరాల నుంచి. గురుదేవునమ్మా. గురువు అంటే మనకు సూర్యచంద్రులు ఎటువంటి వారో గురువు అంటే మనకు అటువంటి వాడు. సూర్యుడు లేనిది చంద్రుడు లేడు, చంద్రుడు లేనిది సూర్యుడు లేడు. కాబట్టి గురువు కూడా అట్లనే మన నీడ లాంటి వాడు. ఎప్పుడు మన ఎంబడే ఉంటూ మనతోనే ఉంటూ మన ఆపదలను మన రక్షకుడు అన్నీ చేస్తూ ఉంటాడు గురువు. ఉన్నారు అయ్యవార్లు ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ మనం గురువుతో తల్లిదండ్రులు ఎంత కఠినంగా మనల్ని పెంచి పెద్ద చేసి మంచి చెడు అన్నీ చెప్పారో గురువు గారు కూడా అట్లనే చెప్తారు. తల్లిదండ్రులకు మించిన వాళ్ళు, గురువుకు మించిన వాళ్ళు ఎవరు లేరని నా అభిప్రాయం. ఏ కోరికలైనా కాకపోయినా వాళ్ళని మనము విడకూడదు ఎప్పుడు. అయ్యా నమస్కారం, నా పేరు చంద్రశేఖర్, గుడి జనరల్ సెక్రటరీ. సో మరి గుడికి సంబంధించినటువంటి పూజా విధానము, అదేవిధంగా దక్షిణమూర్తి యొక్క ప్రత్యేకతలు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అయితే చాలా దేవుని నమ్ముకొని వస్తున్నారు కదా, వాటి గురించి ఒకసారి. ఏం లేదు, దక్షిణామూర్తి గారిని నమ్మి పూజలు చేస్తుంటే వాళ్ళ ఆశయాలు వాళ్ళన్నీ తీరుతున్నాయి. ఇది దినదినాభివృద్ధి చెందుతుంది. ఇదంతా మా గురువుగారు, గురువుగారు రండి, ఈయన మా గురువుగారి ఆశీర్వాదంతో భక్తులు చక్కగా వచ్చి చక్కగా వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతారు. గుడి కట్టించి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతుంది. ఇది దక్షిణామూర్తి గారిని పెట్టి ఒక 40 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మా కమిటీ మెంబర్లు అంతా కలిసి మంచి పట్టుదలతో దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తుంది. సో దక్షిణామూర్తి స్వామి యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి? మరి దక్షిణామూర్తి స్వామి యొక్క ప్రత్యేకత స్పెషల్ ఏంటంటే, స్వామివారు ముఖ్యంగా కోరికలు నెరవేర్చే స్వామి. ఆయన పిల్లల జ్ఞానం గురించి కోర్టు కేసులు కానీ, ల్యాండ్ కేసులు కానీ, మిగతా ఆరోగ్య విషయంలో పట్ల కానీ అందరికీ ఆయన కోరికలు నెరవేరుస్తుంది. ఆయనకు ప్రతి వారం గురువారము అభిషేకం ఉంటుంది. ఉదయం 9 నుంచి 9:30 లోపల ఆయనకు ప్రత్యేకించి అభిషేకము చేయించుకున్న వాళ్ళకందరికీ కోరికలు వివరిస్తున్నాడు. ప్రతి వారం గురువారం, లక్ష్మీవారం నాడు మీరందరూ 9, 9:30 ఆ ప్రాంతంలో వచ్చి అభిషేకం చేయించుకుంటే తప్పకుండా స్వామి గారు అనుగ్రహిస్తాడు. నేను చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ టెంపుల్కి వస్తున్నానండి. ఇక్కడ ప్రతి గురువారం మన చేతులతోటి మనం అభిషేకం చేయొచ్చు స్వామివారికి. మన ఓన్ హ్యాండ్స్ అభిషేకం చేయొచ్చు. అండ్ చాలా మంది భక్తులు వస్తారు. మన ఆల్ ఓవర్ ద స్టేట్, మహబూబ్ నగర్, కరీంనగర్, చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. సో రెగ్యులర్గా నేను వస్తుంటాను టెంపుల్కి ఎవ్రీ థర్స్డే. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. మన కోరికలు నెరవేరడానికి చాలా మంచి ప్లేస్ ఇది. చాలా టెంపుల్స్కి వెళ్తాము. దక్షిణామూర్తి టెంపుల్ మన హోల్ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ ఒకటే ప్లేస్ అనుకుంటా నాకు తెలిసి. వేరే మనం సౌత్లో తమిళనాడులో అక్కడిక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ మన హైదరాబాద్లో మాత్రం ఇక్కడ మంచి ప్లేస్. రావచ్చు, పంజాగుట్ట మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది. మీరు డైరెక్ట్గా మెట్రో తీసుకొని కూడా రావచ్చు. మియాపూర్ నుంచి కానీ లైక్ డైరెక్ట్గా ఉంటుంది. మియాపూర్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా గెట్ డౌన్ నియర్ లింగపల్లి నుంచి ఇక్కడ చాలా మంది వస్తారు భక్తులు. సో ఐ ఫీల్ వెరీ నైస్ అండ్ మోస్ట్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. లైక్ ఐ లైక్ టు సజెస్ట్ ఎవ్రీబడి, అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి విజిట్ అవ్వండి టెంపుల్కి. విజిట్ అయ్యి మీరు ఆశీర్వాదం తీసుకొని ఐ థింక్ యూ విల్ నో ద పవర్ ఇన్ ద టెంపుల్. మీ ఓన్ హ్యాండ్స్ తోటి మీరు అభిషేకం చేయొచ్చు. మేము ఇలాగే వేరే వాళ్ళు చెప్తుంటే విని వచ్చామండి. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఒక 4-5 వారాలుగా వస్తున్నాను. చాలా బాగుందండి. వచ్చిన తర్వాత అంటే మనస్ఫూర్తిగా మీరు ఏది నమ్మినా అది జరుగుతుంది. అందరు చెప్తుంది నిజమే. ఇక్కడ ఇది సంథింగ్ మహిమ గల టెంపుల్ అండి. అంటే మహిమ కలిగిన టెంపుల్ అని మీరు ఎట్లా ప్రగాఢంగా నమ్ముతున్నారు? అదే చెప్తున్నాను కదా, వేరే వాళ్ళు చెప్తుంటే అంటే టెంపుల్ ఏదో అలా చెప్తారు అనుకున్నాను, కానీ నేను ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది. అది చెప్తే అర్థమయ్యేది కదండి, ఫీల్ అవ్వాలి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది మేడం?
మేము సన్ సిటీ నుంచి వస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీకేమనిపిస్తుంది సార్? మరి ఇక్కడికి చాలా మంది దక్షిణామూర్తి స్వాముల వారు అంటే చాలా పవర్ఫుల్ మహిమ కలిగిన స్వామి. సో స్వామి గురించి మాట్లాడుతున్నాం. నమస్తే అండి, నా పేరు మదన్. మేము కిస్మత్పూర్ నుంచి వస్తున్నాము. మేము కూడా 4-5 వీక్స్ నుంచి వస్తున్నాము. ఎవరో చెప్పారు మాకు ఇట్లా ఫేమస్ టెంపుల్ ఉంది, ఒకసారి విజిట్ చేయండి అనేది. సో మన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు గురుగారు. సో గురుబలం స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనం డెఫినెట్లీ ఇక్కడ వచ్చి పూజ చేసుకోవాలి. సో దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేస్తారు అనే విషయం కాకుండా వేరే ద్వారా మనకి హెల్ప్ అయింది. అంటే మేము కూడా వచ్చిన తర్వాత మాకు కొన్ని నెట్వర్క్ క్రియేట్ అయింది. ఆ నెట్వర్క్ ద్వారా మాకు కొన్ని హెల్ప్ రావడం జరిగింది. సో వీ స్టార్టెడ్ బిలీవింగ్ ఎస్ మనకి జరుగుతుంది అని. సో 5 వీక్స్ నుంచి వస్తున్నాము. ఈరోజు మేము ప్రసాదం కూడా పంచడం జరిగింది. సో మీరు కూడా తప్పన పరిస్థితిలో రావాలి, ఒకసారి ఫీల్ అవ్వండి ఆ ఎక్స్పీరియన్స్. మేడం నమస్తే. నమస్కారం అండి. పేరు? నీలిమ అండి. నీలిమ గారు, మరి ఈ రోజు అయితే దక్షిణామూర్తి స్వాముల వారికి అయితే ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కానీ, శనిగల మాలలు వేయడం కానీ, భక్తులందరూ ఇక్కడికి తండోపతండాలుగా వస్తుంది కదా. మరి స్వామి వారి యొక్క మహత్యం, స్వామి వారి యొక్క ప్రత్యేకత మా భక్తులందరికీ ఒకసారి చెప్తారా? నేను ఈరోజు 24వ వారం అండి. మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను, నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి వారం వస్తున్నాను, ఈ రోజుతో నా ఉద్యోగం అయిపోయింది. చాలా మహిమగల దేవుడు. అంటే 24వ వారం అంటే 24 వారాలు వస్తాను మీరు మొక్కుకున్నారా? అవునండి, 24 వారాలనే చెప్పారు పంతులు గారు. 24 వారాలు 108 శనగల దండ, ప్రతి వారం 108 శనగలతో మాల కూర్చి వేయాలి. అంటే మొదటి వారం నుంచి 24వ వారం వరకు మీకు జరిగినటువంటి అనుభూతిని మా ప్రేక్షకులకు చెప్తారా? ప్రతి వారము సంతోషంగా ఉంటుందండి. శంకర భగవత్పాదులు గారి సంపూర్ణ వాంగ్మయం ఒక ఎత్తు అంటే దక్షిణామూర్తి గారి స్తోత్రం ఒక ఎత్తు అని చెప్పారు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం అనేది చాలా పరమ పవిత్రమైనది, అశ్రుతము, అకృతము, అమోఘం. ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రం వింటారో సకల ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి, మానసిక ఆనందము, సాంఘిక జీవనమే కాక ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారనేది మాత్రం వాస్తవము. ఇది కఠోర సత్యము. నేను గత సంవత్సరం నుండి రావడం జరుగుతుంది. అనేకమైన అద్భుతాలు మనకు జరుగుతున్నవి. అన్ని వర్ణాలు, అన్ని కుల మత భేదాలే లేకుండా అన్ని వయస్సుల వారు ఇది దక్షిణామూర్తి స్తోత్రం చదవచ్చు, చేయొచ్చు. దీనికి ఏ నియమ నిబంధనలు అనేది లేదు. మన హైదరాబాద్ పట్టణంలో ఈ పంజగుట్ట దాంట్లో దివ్యంగా చాలా కార్యక్రమం దివ్యంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమమే కానీ, విధానమే కానీ, షోడోపచార పూజలే కానీ, అభిషేకాలే కానీ మహా అద్భుతం. ఇది మాత్రము నమో 100% చాలా చాలా బాగుంది. ఇది మా పర్సనల్ అనుభవము. మేము ఎల్బినార్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా పవిత్రమైన గుడి. ఇంకోటి ఇక్కడ చాలా విశిష్టమైన టెంపుల్. ఇది కోరిన కోరికలు నెరవేరుతాయంట. అందుకనే మేము కూడా ఇక్కడ దర్శనం కోసం వచ్చాము. మాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఒక కొలీగ్ చెప్పాడు, ఇక్కడ చాలా విశిష్టత ఉంటుంది, కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి అంటే మేము కూడా దర్శనానికి వచ్చాము. అంతా మంచి జరుగుతుంది ఇక్కడ. అందరూ మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. అవునవును, అది చూడాలి. ఇప్పుడు మేము వచ్చాము ఫస్ట్ టైము, చూడాలి. గురుబలం ఉంటే ఏదైనా పాసిబిలిటీ ఉంటుందండి. మొదటి వారము 24 చేసి, రెండో వారము 2, మూడో వారము 3 అలా పెంచుకుంటూ 24 వారాలు 24 దీపాలు పెడతారండి. శనగల మాల వేస్తారు, స్వామికి అభిషేకం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారండి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జరుపుకుంటున్నందుకు. హైదరాబాద్లో ఒకటే దేవాలయం ఉందండి, దక్షిణామూర్తి దేవాలయం. నిజానికి దక్షిణామూర్తి స్వామి టెంపుల్ మనం ఎక్కడ చూసుకుంటే ఎక్కడ ఉండదు, మరి హైదరాబాద్ లో ఉండడం అయితే చాలా ప్రత్యేకత. అవునండి, అది మన అదృష్టం అండి. ఎక్కడెక్కడో వస్తారు జనాలు, అందరు అభిషేకాలు చేసుకుంటారు 24 వారాలు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. మామూలుగా దక్షిణామూర్తిగా చేస్తే గురువుకి పూజ చేసినట్టు కదా, పిల్లలకి కానీ చదువులకి, వాళ్ళ చదువులకు కానీ బాగా దక్షిణామూర్తికి ఆశీర్వాదం బాగా లభిస్తుంది. ఇక్కడ నేనైతే 24 వారాలు చేద్దామని అనుకున్నాను. ఇది నాది 6వ వారము. ఇక్కడ దక్షిణామూర్తికి హోమం కూడా జరుగుతుంది, బాగా చేస్తారు. స్వామివారు కూడా బాగా చేస్తారండి. మేడం, మరి ఎన్ని వారాలు చేస్తే బాగుంటుంది? ఎన్ని వారాలు అంటే 24 వారాలు చేస్తే మంచిది అని అన్నారు. నాదైతే 6వ వారము. పిల్లలకి కానీ మన ఆరోగ్యానికి కానీ ఏదైనా మనం అనుకుని జరగద్దని, ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి ఆయన దగ్గర అనేది స్వామివారు చెప్పారు. మీకు ఈ టెంపుల్ లో రాగానే ఇంతమంది భక్తులను చూడగానే దక్షిణామూర్తి స్వామికి అయితే ఇప్పుడైతే మంచిగా హారతి కానీ అలంకరణ కానీ బాగా జరిగింది కదా. సో మరి వాటి గురించి అసలు నేను ఫస్ట్ అయితే ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ ఉందని అనుకోలేదండి. నేను అసలు ఫస్ట్ చూసిన తర్వాత
చాలా షాక్ అయ్యాను నేను. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఈ హారతులు కానీ ఎక్కడా లేదు. దక్షిణామూర్తి గుడి అనేది హైదరాబాద్లో నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద టెంపుల్ అని అనుకుంటున్నాను నేను. చాలా బాగా జరుగుతుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ దక్షిణామూర్తి టెంపుల్కి నేను 20 వీక్స్ నుంచి వస్తున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది. వైబ్రేషన్స్ చాలా ఇదిగా ఉంటాయి హార్ట్ ఇచ్చినప్పుడు. అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏదైనా అనుకున్నది అవుతుందనేసి ప్రజల నమ్మకము. దక్షిణామూర్తి స్వామి అంటే గురువుతో సమానము. విద్య గురించి, ఆరోగ్యం గురించి, అన్నిటి గురించి దండం పెట్టుకోవచ్చు. 108 శనగలతోని మాల చేసి దేవుడికి సమర్పిస్తారు ఈరోజు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్క దీపంతో స్టార్ట్ చేసి 24 దీపాలు, అంటే 1వ వారం 1, 2వ వారం 2, అలాగా 24 వారాలు 24 దీపాలతో దేవుడికి పూజ చేసుకుంటారండి. నాకు ఇది లాస్ట్ వారము, ఇంకొక 3 వీక్స్ ఉన్నాయి, తర్వాత చెల్లించుకుంటారండి. అంటే ఇప్పుడు స్వామివారికి శనగలతో మాల వేస్తున్నారు కదా, మాల దేవుడికి మరి ఆ ప్రత్యేకత ఏంటి? శనగలు అంటే హార్డ్గా ఉంటాయి కదా, అవి నానబెట్టి మళ్ళీ మెత్తగా అయ్యాక, అంటే మన మనసులో ఉన్నవి అన్నీ స్వామికి సమర్పించుకోవడం అన్నమాట. మనకి విద్య కానీ, ఆరోగ్యం కానీ మంచిగా ఉండాలి అనేసి శనగల మాలకొచ్చి దేవునికి సమర్పించుకో. 108 అంటే 8, 1, 9 వస్తాయి. అంటే 9 అంటే శుభసూచకమైనది కదా, అందుకని 108 సమర్పించు. 9 గ్రహాలు, అంటే నవరాత్రులు, అమ్మవార్లు అన్ని 9 వస్తాయి కదా, అందుకని 108 శనగలతో మాల చేసి సమర్పిస్తారు. ఇదండి మన నల్లపోచమ్మ తల్లి ప్రత్యేకత. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.